వేల మంది వచ్చి ప్రభుత్వం చేసిన పనిని మనసారా మేము ఒప్పుకుంటున్నాము, ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పి మీరు ఇంత పెద్ద ఎత్తున సభ జరుపుకుంటున్నారు. ప్రభుత్వానికి ఇంతకంటే ఇంకా ఏం అవసరం లే. మేము చేసిన పని కరెక్టే అని చెప్పడానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీరు అందరూ కూడా సాక్ష్యం. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, వేరే దాని గురించి చెప్పదలుచుకోలేము. హర్షవర్ధన్ రెడ్డి గారు మూవింగ్ ఎన్సైక్లోపీడియా. టీచర్ల సమస్యలకు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏదైనా డౌట్ వస్తే వారికే ఫోన్ చేస్తాం. 30 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడం కోసం నాయకుడు అయ్యాడు తప్ప నాయకుడు కావాలని చెప్పి ఉపాధ్యాయుల సమస్యలను తీసుకోలే. మార్పు వచ్చింది తెలంగాణలో. ప్రజలు మారి ఓటేసిండ్రు, ఉద్యోగస్తులు మార్పు కోరి ఓటేసిండ్రు. ఈరోజు టీచర్లందరూ కూడా మార్పు కోరి వారికి సహకరించిండ్రు. ఆ మార్పుకు అనుగుణంగానే మొన్న జరిగిన బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ పారదర్శకంగా, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఎవరి పైరవీలు లేకుండా, ఎవరికి ఏది సీనియారిటీ ప్రకారం వస్తుందో, అవసరం ప్రకారం వస్తుందో అవన్నీ కూడా చేసింది. మా అధికారాలను వదులుకున్నాం. ముఖ్యమంత్రి గారి మీద ఎన్ని ప్రెజర్లు, వాళ్ళ ఇంట్లో మనుషులే, అక్క పిల్లలు, తమ్ముని పిల్లలు అందరు టీచర్లే కదా. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ మనం అందరం. ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో డజన్ మంది టీచర్లు ఉంటారు. ఇక మరి అక్కలకు ట్రాన్స్ఫర్ చేయకుండా దెప్పి పొడుతూ ఉంటారా, పీకినవు తీను ఎమ్మెల్యే అయి నాకేం చేసినావు అంటారు. మేనమామలు, బావమర్దులు అయితే ఇక వాళ్ళ లొల్లి వేరుంటుంది. ఇంకా మా బావ ఇంత పొడుగు అనుకుంటే ఈ టీచర్ ట్రాన్స్ఫర్ చేయలే అంటారు. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టినాం. ఎందుకంటే ప్రజలు మార్పు కోరినరు, పారదర్శకమైన పాలన ఇవ్వాలి, భవిష్యత్తులో ఒక ఎగ్జాంపుల్గా నిలవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి మా ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లోనే మేమందరం కూడా నడిచినాం. మాకు వారు చెప్పిండ్రు, టీచర్ల పంచాయతీలో మీరు పోకండి, మంచి అధికారులను ఇస్తున్నాము, వాళ్ళకు ఫ్రీడమ్ ఇస్తున్నాము, నాయకులు వచ్చి ఏదైనా రిప్రజెంట్ చేస్తే వాళ్ళని కలుస్తున్నాము, వాళ్ళు చెప్పే బాధలలో సహేతుకత ఎంత ఉంది, ప్రభుత్వం చేయగలుగుతుందా లేదా, అడ్మినిస్ట్రేషన్ పరంగా, కోర్టు కేసుల పరంగా ఎటువంటి వెసులుబాటు ఉంది లేదు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుంది, వీటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పి చాలా శుతిమెత్తగా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఆచరించారు. గతంలో మంత్రులకి సిఫార్సు చేస్తూ ఉండే, ముఖ్యమంత్రి ఆఫీస్ ఇంత పెద్దది కాగితాలు పంపిస్తుండే, కానీ ఇప్పుడు ఏమీ జరగవు, ఎక్కడ కూడా జరగదు. ప్రజాపాలన వచ్చింది. ఒక్కటి మీకు చెప్తా ఉన్నా, దయచేసి అర్థం చేసుకోండి. పాలేంది నీళ్ళేంది, పాలు నీళ్ళు, నీళ్ళెవరు పాలెవరు తేట తెల్లమైంది తెలంగాణ సమాజంలో. ఈరోజు తెలంగాణను భ్రష్టు పట్టించిన వాళ్ళు, తెలంగాణను విధ్వంసం చేసిన వాళ్ళు, తెలంగాణ అనే స్వప్నాన్ని నామరూపం లేకుండా తుడిచిపెట్టేసిన వాళ్ళు మళ్ళీ ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుకుంటా పిచ్చి ప్రలాపాలు, పిచ్చి కూతలు కూస్తూ ఉన్నారు. కుక్కకు పిచ్చి పడితే మొరుక్కుంటా రోడ్ల మీద తిరుగుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. కొంతమంది నాయకులది, కొంతమంది రాజకీయ పార్టీలవి. వారు చేసిన ద్రోహం, వారు చేసిన తప్పులను ఒక్కొక్కటి విప్పుకుంటా చాలా జాగ్రత్తగా, బాధ్యతగా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుందన్న విషయం మీరందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు స్కూళ్ళు మొదలు కాకంటే ముందే 18,000 స్కూళ్ళల్లో మౌలిక వసతుల కల్పనకు 630 కోట్ల రూపాయలు ఇచ్చింది. మామూలు విషయం కాదు ఇది. భవిష్యత్తులో టాయిలెట్స్ లేని స్కూల్ ఉండదు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేని స్కూల్ ఉండదు, ఎలక్ట్రిక్ సప్లై లేని స్కూల్ ఉండదు. మీ అందరికీ ఒక సెక్యూర్ వాతావరణంలో స్వీపర్లు, అటెండర్లు, స్కావెంజర్లు త్వరలోనే సమకూర్చుకుంటాం. మీ దృష్టి అంతా పిల్లల పాఠాలు చెప్పే దాని మీద ఉండాలి తప్ప మిగతా వాటి మీద ఉండకూడదన్న సంకల్పమే మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. మా అందరిది కూడా అదే బాట.